నమస్తే, వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ప్రభుత్వం అంటే పాలకులు కాదని సేవకులని చెప్పిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని సీఎం చంద్రబాబు కొనియాడారు. కడపలో ఎన్టీఆర్ వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శమని అన్నారు. ఆయన జీవితం ఒక సందేశమని, పేదలకు పక్కా ఇళ్లు నిర్మించింది ఆయనేనని తెలిపారు. పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం ఎన్టీఆర్ అని, తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఒకే ఒక్క వ్యక్తి అని పేర్కొన్నారు. 9వ వర్ధంతి, అది కూడా ఈ మైదుకూరులో జరుపుకోవడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఒక మహానాయకుడు, ప్రజానాయకుడు, తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు మనందరం చూస్తే తెలుగు జాతి కోసం పుట్టిన, అనుక్షణం తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం తప్పించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు, తెలుగు వారి ఆత్మ గౌరవం. ఇంకొక పక్క మనం చూస్తే పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం, బడుగు బలహీన వర్గాల గుండెల్లో చెరగని ధైర్యం. 9 నెలలే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి